యో వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇండియన్ బైక్స్ జోన్ 3D గేమ్ ప్లే వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసాను. లాస్ట్ టైం మనం అయితే వీడియోస్ ఎందుకు లేట్ వస్తున్నాయని ఒక వీడియోలో ఫ్రీ ఫైర్ వీడియోలో అయితే చెప్పాను. కానీ ఇప్పుడు కూడా ఎందుకు లేట్ వస్తున్నాయి అంటే, మీరు చాలామంది అయితే లైక్స్ అయితే చేయడం లేదు గైస్. మీరు లైక్ చేస్తేనే నాకైతే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మీరు లైక్ చేయకుండా ఉండడం వల్ల అయితే నాకు వీడియో చేయాలని ఇంట్రెస్టే రావడం లేదు. దానివల్ల అయితే నేను మర్చిపోతున్నా. కామెంట్ కూడా చేయండి గైస్, మీరు నెక్స్ట్ ఏ గేమ్లో వీడియో చేయాలి అని చేయండి గైస్. నాకైతే ఏ గేమ్ ఆడాలని గుర్తు రావడం లేదు. అందుకే మీరు నెక్స్ట్ నేను ఏ గేమ్ ప్లే వీడియో చేయాలని కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం అయితే ఇండియన్ బైక్ జోన్ 3Dలో న్యూ అప్డేట్ అయితే వచ్చింది గైస్. ఇది చాలా రోజుల క్రితమే వచ్చింది, అంటే November 17th అట్లా వచ్చినట్టుంది. కానీ మీరు గుర్తు చేయకపోవడం వల్ల నేనైతే గుర్తు పెట్టుకోలేదు. అందుకే ఇప్పుడు కొంచెం లేట్గా అయితే వీడియో అయితే వస్తుంది, ఏమనుకోకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నాయి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దానివల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. Tell me what you know about a motherfucker out the bottom with a gold grill gleaming, make audio prime. ఓకే గైస్, ఫస్ట్ మనకైతే కార్ షోరూమ్ అయితే సరే చూడండి ఎంత పెద్ద కార్ షోరూమ్ అవుతుందో. కానీ దాని లోపల కార్స్ అయితే నిజంగా స్టాన్ చేస్తాయి. సుప్రా కార్ చెప్తారు చూద్దాం. 2244 కాల్ చేసుకుని సుప్రా కార్ కూడా వచ్చేస్తుంది. దీనికి కలర్ నడుస్తుంది. నెక్స్ట్ అయితే అండి. ఇప్పుడు మన కార్ షోరూమ్కి రూట్ ఎలా రావాలో చూపిస్తాను. ఈజీ వే అయితే చూపిస్తాను గైస్. మన ఇంటి దగ్గర నుంచి ఎలా రావాలని ఈజీ ట్రిక్ అయితే చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మనం మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. A few moments later. ఓకే గైస్, ఇక్కడ ఉండే మన పాత బైక్ని కూడా తీసేసి కొత్త బైక్ అయితే పెట్టారు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు అయితే మీకు ఫెరారీ కార్ చీట్ కోడ్ చెప్పడం అయితే మర్చిపోయాను. అన్ని బైక్స్ చీట్ కోడ్ అలా గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా అయితే ఉంటుంది కదా గైస్, ఎవరికైనా కానీ. అందుకే ఫెరారీ కార్ అయితే మర్చిపోయాను. దాని చీట్ కోడ్ ఏంటో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. 8811 గైస్. కాల్ చేసిన వెంటనే మన ఫెరారీ కార్ కూడా అయితే వచ్చేస్తుంది. ఓకే, ఈ రెడ్ కలరే మంచిగా ఉంది. ఇప్పుడు మన కార్ షోరూమ్ దగ్గరికి ఎలా వెళ్ళాలనే రూట్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం లేదు, ఇక్కడ మన స్టన్స్ ఏరియా అయితే ఉంటుంది కదా గైస్, అక్కడికైతే వెళ్ళాలి ఫస్ట్. ఓకే, మనం మెల్లనే వెళ్దాం, తొందర ఏం లేదు మనకి. ఇక్కడ స్టన్స్ ఏరియా అయితే ఉంటుంది కదా గైస్, అక్కడ మనకు బీచ్ దగ్గర అటు సైడ్ అక్కడికైతే వెళ్ళాలి గైస్ ఫస్ట్. A few moments later. ఓకే గైస్, ఇక్కడ మన స్టంట్స్ ఏరియా దగ్గరికి అయితే వచ్చాం కదా, అటు నుంచి కొంచెం ఇలా లెఫ్ట్కి తిరిగిన వెంటనే మన కార్ షోరూమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, మీకు చూసుకోవచ్చు.
ఇప్పుడు మనం జాంబీ చీట్ కోడ్ అయితే చూద్దాం. ఇక్కడ తొందరగా కార్ని అయితే పార్క్ చేసేసి అయితే చూసేద్దాం. ఓకే, మన జాంబీ చీట్ కోడ్ ఎంత అంటే 2030 గైస్. ఓకే, డైల్ చేద్దాం. 2030 డైల్ చేసిన వెంటనే జాంబీస్ అయితే స్పాన్ అయితే అయిపోతుంటాయి. ఇప్పుడు మీకు ఇలాగే ఉంటుంది గైస్, స్లోగా కనిపిస్తుంది. ఒక్కొక్కటి రెండు ఉంటాయి. అదే మనం కొంచెం దూరం అలా వెళ్తూ ఉంటే చాలా జాంబీస్ అయితే స్పాన్ అవుతూనే ఉంటాయి గైస్. మొత్తం మన గేమ్ మొత్తం గ్లిచ్ అయితే అయిపోతుంది, మొత్తం స్ట్రక్ అయిపోతుంది గైస్. చూడండి ఎన్ని జాంబీస్ స్పాన్ అవుతున్నాయో. సో మన హెలికాప్టర్లో కూడా ఎక్కి చూద్దాం. హెలికాప్టర్ చీట్ కూడా ఆల్రెడీ మీకైతే చూపించాను, 8000. ఓకే, చూపిస్తాను చూడండి, 8000. ఓకే, మన హెల్త్ అయితే తగ్గిపోతుంది గైస్. మన ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కూడా యాక్టివేట్ చేసినా కానీ మన హెల్త్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. ఫస్ట్ మనకి డైనోసార్లు యాడ్ చేసినప్పుడు ఇలానే ఉండే, తర్వాత అయితే ఆ గ్లిచర్ అయితే సెట్ చేశారు. ఓకే చూడండి గైస్, మనం ముందుకు వెళ్తున్న కొద్ది జాంబీస్ అయితే స్పాన్ అవుతూనే ఉన్నాయి. అసలు ఒక్కటి కూడా డిస్పాన్ అయితే అవ్వదు, మన వెనకాలే వస్తూనే ఉంటాయి గైస్ అవి అయితే. ఓకే చూడండి, ఇన్ని మొత్తం చీమల్లాగా అయితే ఉన్నాయి. కొంచెం కిందికి అయితే వెళ్దాం. చూడండి చీమల్లాగా అయితే స్పాన్ అయితే అయిపోతున్నాయి గైస్. అన్నీ మన వెనకాల ఫాలో అవుతూనే వస్తాయి గైస్, ఎంత దూరం వెళ్తే అంత దూరం. ఇక్కడ మనకి ఈడ ఓకే గైస్, ఇక్కడ మనకు ఛాలెంజెస్ దాంట్లో ఉంది కదా గైస్, దాంట్లోకి వెళ్ళా కానీ జాంబీ మోడ్ అని వచ్చేసింది ఛాలెంజ్ అయితే. దాంట్లో క్లిక్ చేసిన వెంటనే మనకి జాంబీ మోడ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది, అండ్ లోడ్ అవుతుంది మోడ్ అయితే. చూడండి, లోడ్ అయినాక కూడా చూపిస్తాను. చూడండి 100% లోడింగ్ అయితే అయిపోయింది. ఓకే, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే అయిపోయింది గైస్. చూడండి దీంట్లో కూడా సేమ్ గైస్, కాకపోతే ఇక్కడ జాంబీస్ చాలా స్లోగా అయితే స్పాన్ అవుతాయి. జాంబీస్ నుంచి తప్పించుకునే ఎక్కడికి తప్పించుకోవాలి, ఎటు పోవాలనే వీడియో కూడా చేస్తాను గైస్, త్వరగా చేస్తాను. మీరు దీనికి ఒక 10 likes కంప్లీట్ చేస్తే నేను చేస్తాను. ఇక్కడ జాంబీ మోడ్ పెట్టుకొని ఎయిర్పోర్ట్లో పోతే ఏమవుతుందో కూడా వీడియో అయితే చేస్తాను. చూడండి ఇవన్నీ కలిపి ఒక వీడియోలో చేయడానికి అయితే ట్రై చేస్తాను, కానీ అట్లా చేస్తే 1/2 hour 1 hour అయితే అవుతుంది. అంతసేపు మీరు వాచ్ చేస్తారో చేయరో నాకైతే తెలియదు. అందుకే ఇదొక వీడియో అదొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ జాంబీ మోడ్ అయితే చూడండి గైస్, స్పాన్ అవుతాయి చాలా లేట్గా. ఓకే గైస్, ఇదే అయితే ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.